చేసినటువంటి వీరుల యొక్క ఆవిష్కరించి ప్రజలకు ఈ యొక్క వారికి స్వాగతాన్ని స్థానాల నుంచి జాతీయ పతాకావిష్కరణ జరిగే సమయంలో తమ తమ స్థానాలను జనార్దన్ గారు, అలాగే ఒంగోలు ఎంపీ శ్రీయుతులు మన భారత ప్రజల అండాదండ आपका निरीक्षण के लिए स्वतंत्र दिवस परेड पर सम्मान बोर्ड हाजिर है। ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరు ఎదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవాన్ని అని చెప్పిన వాడు మన తెలుగువాడు. మన రాయప్రో ఇచ్చినటువంటి చక్కటి నిర్వహణ ఏంటంటే సొంత లాభం కొంత అమ్మాన్గాడును సమీక్ష చేయడానికి వెళ్తుంది. మధ్య మధ్యలో బాలబాలికలందరూ కూడా మరి మన యొక్క మంత్రివర్యులకి, ఎస్పీ గారికి, అలాగే కలెక్టర్ గారికి తమ విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే మంత్రివర్యుల అందుకనే మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇండియన్ పోలీస్ ఈజ్ నెక్స్ట్ అన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక సందర్భంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పాటు ఒక చక్కటి మాట చెప్పారు. ఈ భారతదేశంలో మనం ఇద్దరు చాలా ముఖ్యమైన వారు సైమన్ కమిషన్ ని మద్రాసులో నిర్వహించి ఆ మద్రాసులో సైమన్ కమిషన్ నిర్వహించేటప్పుడు ఆ కాల్చండి అని కలిసి చూపినాడు భారత పౌరుషుని ఆంధ్రుల మగ. ఇప్పుడు పరేడ్ కమాండర్ గారు మంత్రివర్యుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని పరేడ్ ప్రగతికి వెళ్తున్నాడు. స్వాతంత్రం సాధించుకొని 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతీ యువకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు చిత్రాలకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగం 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు నా నమస్సుమాంజలు, అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు, మాజీ సైనికులకు అందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. అమూల్యమైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాను. నేడు మనం మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడంతో పాటు నషాముక్త భారత్ అభియాన్ యొక్క 4వ వార్షికోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనమందరం ఏకం కావాలని తెలియజేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మన భవిష్యత్తును వికసిత భారతగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న యువతీ యువకులందరూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాము. పేదరికమైన సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయడం వరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదరిక
సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. రెవెన్యూ శాఖలో రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయడంతో పాటు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై వ్యక్తుల చిత్రాలను ముద్రించి విధానాన్ని తొలగించి రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలని పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూదందాలు నిగ్రహించేందుకు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి అన్ని ఫిర్యాదులను మరో 45 రోజుల్లో పరిష్కరించడానికి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల భాగంగా ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించబడను. అలాగే రీసర్వే జరిగిన గ్రామంలో సర్వేరాలపై ఉన్న లోగోలను పేర్లను చెరిపివేయాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ తర్వాత నిషిద్ధ భూజాబితా నుండి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్ జరిగిన అవకతవకలను గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వరకు అందిన దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రస్తుతం పెండింగ్ లో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ, సర్వే, అటవీ, దేవాదాయ మరియు వక్ఫ్ శాఖలకు సంబంధించిన అధికారుల బృందం ప్రతి గ్రామాన్ని సందర్శించి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించబడను. ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవా పథకం 2024 పెట్టిన తర్వాత చూడండి సార్. ఎస్పీ గారు ముందుకు రండి సార్. ఓకే బాయ్. నెక్స్ట్ బి వెంకటేశ్వర్లు గారు ఏఎస్ఐ ఏపీ పోలీసు సేవా పథకం 2024 ఇప్పుడు నెక్స్ట్ జి వెంకటేశ్వర్లు గారు 2362 డీజీ కమాండేషన్ డిస్క్ లాస్ట్ 17 డీజీ కమాండేషన్ డిస్క్ యోధులు వారి కుటుంబాలకు సంబంధించినటువంటి వారు విచ్చేసి ఉన్నారు. మన ప్రకాశం జిల్లాలో దాదాపు వారి యొక్క స్వాతంత్ర సమరయోధ స్ఫూర్తిని మనకు మిగిల్చి ఉన్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులు సునీల్ గారు ఏఆర్ఎస్ఐ తిరుపతి స్వామి గారు అండ్ మురళి గారు. మాడుగుల సుబ్రహ్మణ్యం గారు, వారిని జై సుబ్రహ్మణ్యం గారని ఒంగోలు ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. వారు మన మధ్య లేరు. వారి కుమార్తె దాసరి నాగ సురేచల గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా మన యొక్క మంత్రివర్యులు పరామర్శిస్తున్నారు. తదుపరి కరవాది వెంకటేశ్వరులు పేరుగన్న మేడం ఇక రిటర్న్ తీసేకండి. ఎమోషనల్ డెవలప్మెంట్ ఇప్పుడు మేము పంపిస్తాం. కూర్చో
ఏం చెప్తారు నాకు వాళ్ళ చాట్ చెప్పిస్తారు అలా నువ్వు ఏం చేయదన్నా నచ్చే తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కగా భారత్ మన ముందుకు వస్తున్నారు. మరి ఒకసారి మీ చప్పట్లతో అభినందించండి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేటటువంటి చక్కటి నినాదంతో వారు మన ముందుకు వస్తున్నారు. నిజంగా భారీ ఎత్తు సైన్యంగా పెద్ద కవాతుగా వచ్చేస్తున్నారు. స్వాతంత్ర సమయంలో చేస్తున్నారు. వారి ముందుకు కదలవలసిందిగా కోరుతున్నాము. వారి ముందుకు కదలవలసింది అలా విద్యాశాఖ వారు రెండో శాఖగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, కవులు రైతులకు పంట సాగు పత్రాలు, ముఖ్యమైన ఆధునిక సాంకేతిక విషయాలను వీటన్నిటినీ గంపగా చేశారు. తర్వాత ప్రకాశం జిల్లాలో 2024-25 సంవత్సరాల కింద ఉద్యాన పంట అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ఈ శకటం మీద ప్రదర్శిస్తున్నారు. అలాగే కృషి వికాస్ యోజన పథకము, రఫ్తారు కూరగాయల విస్తరణ, శాశ్వత పందిర్ల సాగు, వీటన్నిటికీ సంబంధించిన వివరాలతో మన ముందు కదులుతున్నటువంటి శకటము వచ్చేసి వ్యవసాయ రంగ శకటం కదలాలి బాబు, శకటం కదలాలి. వ్యవసాయ రంగ మరియు ఏపీఎంఐసి శాఖల సంయుక్త శకటము ముందుకు కదలాలి. చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట స్వాతంత్రోత్సవ కాలంలో అందరికీ కాదనకుండా భోజనం పెట్టిన అమ్మ డొక్కా సీతమ్మ కాబట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేటటువంటి పథకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఏ పిల్లవాడు స్కూల్ నుంచి డ్రాప్ అవ్వని ఉచిత కార్యక్రమాన్ని, తల్లి వందనం అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూడొచ్చు. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర అంటే ఈ పిల్లలకు ఆ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, డిక్షనరీ కానీ, 3 జతల ఏకరూప దుస్తువులు కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఇస్తారో చూపిస్తున్నారు. అలాగే ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్